హాయ్ హలో అందరికి ఈ రోజు మనం మాట్లాడబోయే విషయం సౌత్ ఏషియా జియో పాలిటిక్స్ లోనే కాదు ప్రపంచ రాజకీయాల్లో పెద్ద షాక్ ఇచ్చే ఒక సంఘటన గురించి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ఒక పిచ్చి పని, దానికి భారత్ ఇచ్చిన సూపర్ రిప్లై. ఆ తర్వాత సిచ్యువేషన్స్ ఎలా తలకిందయ్యాయో మీకు చెప్తాను. ఇప్పటిదాకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి. అలాగే పక్కనున్న జాయిన్ బటన్ ఆన్ చేసి మా ఛానల్లో మెంబర్ అవ్వండి. వీడియో మొత్తం చూడండి. గత కొన్ని నెలలుగా అమెరికా ఇండియాపై గట్టిగా ప్రెషర్ పెడుతుంది. రష్యా నుంచి ఆయిల్ కొనొద్దంటూ. అంతటితో ఆగకుండా 50% టారిఫ్ వేసింది. కానీ భారత్ ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. పైగా అమెరికాకి ఊహించని రీతిలో కౌంటర్ ఇచ్చింది. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ రష్యా వెళ్లి పుతిన్ ని కలిశారు. ఆ ఫోటో చూసారా? అది సాధారణ మీటింగ్ లో ఫోటో కాదు. అది అమెరికాని షేక్ చేసే షాకింగ్ మెసేజ్ లాంటిది. మేము ఎవ్వరికి లొంగమని అమెరికాకు చెప్పిన బహిరంగ అనౌన్స్మెంట్. పుతిన్ సాధారణంగా ఇతర దేశాల నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ని కలవరు. కానీ అజిత్ దోవల్ ని కలవడం వెనక ఉన్న సిగ్నల్ స్పష్టంగా మాకు ఎవరితో స్నేహం పెట్టుకోవాలో మేమే నిర్ణయించుకుంటాం అన్నట్టు ఉంది ఆ ఫోటో. ఈ ఫోటో బయటికి రావడంతో అమెరికా లోపలే ట్రంప్ పై అసంతృప్తి చెలరేగింది. అతని సొంత పార్టీలోను ప్రజల్లోనూ భారత్ తో ఇలా వ్యవహరించడం పొరపాటు అని గట్టిగా మాట్లాడడం మొదలు పెట్టారు. ఇంకా ఒక బాంబెల్ న్యూస్ ఏంటంటే, పుతిన్ త్వరలో భారత్ కి రాబోతున్నారు. ఒక్కసారి ఊహించండి, మోదీ పుతిన్ ఒకే స్టేజ్ మీద. ఆ ఫోటోలు బయటకు వస్తే అమెరికా పాలిటిక్స్ లో ఎలాంటి ప్రకంపనలు వస్తాయో కదా. దశాబ్దాలుగా అమెరికా ప్రెసిడెంట్స్ అయినా, డెమోక్రాట్స్ అయినా, రిపబ్లికన్స్ అయినా ఇండియాతో మంచి సంబంధాలు కొనసాగించారు. కానీ ట్రంప్ పదవిలో 3 నెలలు గడవక ముందే ఆ రిలేషన్స్ ని దెబ్బతీశాడు. ఫలితం ఏంటి? భారత్ చైనాకు, రష్యాకు మరింత దగ్గర కావడానికి అదే కారణమైంది. ఒకవేళ భారత్, చైనా, రష్యా ఒకే ప్లాట్ఫామ్ పైకి వస్తే ఎకానమీ, ట్రేడ్, డిఫెన్స్ టెక్నాలజీ అన్నిట్లో అమెరికా తడబడాల్సి వస్తుంది. ఇది అమెరికాకి ఒక నైట్ మేర్ సినారియో. అమెరికాలోని హౌస్ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ కమిటీ అంటే స్ట్రాటజిక్ పాలసీ మీద కీలక సూచనలు ఇచ్చే బాడీ. ఇది కూడా ట్రంప్ మీద విమర్శలు చేసింది. భారత్ సంబంధాలను పాడు చేయడం, చైనాకు అదనపు బలం ఇవ్వడం ఇది స్ట్రాటజిక్ తప్పని స్పష్టంగా చెప్పింది. అసలు విషయం ఏంటంటే, రష్యా నుంచి ఆయిల్ ఎక్కువగా కొనేది చైనానే. కానీ ట్రంప్ టారిఫ్ గురించి చైనాకు 90 రోజులు టైం ఇచ్చి భారత్ పై మాత్రం వెంటనే 50% టారిఫ్ వేశాడు. ఇది అమెరికా యూత్, మీడియా, పొలిటికల్ లీడర్స్ కి అస్సలు అర్థం కాలేదు. 2 రోజుల నుంచి అమెరికా వీధుల్లో యువత ట్రంప్ డౌన్ డౌన్ అంటూ స్లోగన్స్ ఇచ్చారు. కారణం సింపుల్. సౌత్ ఏషియా రీజియన్ లో భారత్ ని కోల్పోవడం అంటే చైనాను కంట్రోల్ చేయలేని పరిస్థితికి రావడం. ఇది అర్థం కావట్లేదంటారా? ట్రంప్ పాకిస్తాన్ పట్ల చూపిన అతి ప్రేమ కూడా అనుమానాలు రేపింది. ఆపరేషన్ సింధూర్ నేనే ఆపానని అబద్ధాలు చెప్పి చెప్పి అందరినీ మభ్యపెట్టాలని చూశాడు. అసలు ఆపరేషన్ సింధూర్ ఆగడానికి అమెరికాకి సంబంధం లేదని మోదీ బహిరంగంగా చెప్పడంతో నోరు మూసేశాడు. అమెరికాకి పాకిస్తాన్ ని మించిన మిత్రదేశం భారతే. కానీ ట్రంప్ ఎందుకు రివర్స్ వెళ్తున్నాడు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే, మోదీ గవర్నమెంట్ అన్ని దేశాలతో ఫ్రెండ్లీ రిలేషన్స్ పెంచుకుంటూ అమెరికా ప్రెషర్ కి లొంగకుండా తన మార్గంలో వెళ్తుంది. జపాన్, బ్రెజిల్, యూరప్ దేశాలు ఇప్పుడు ఇండియాతో క్లోజ్ గా పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నాయి. ఇప్పుడు ట్రంప్ కి స్పష్టమైపోయింది, భారత్ ని బెదిరించడం కంటే భాగస్వామ్యం చేసుకోవడం లాభమని. ఈ సంఘటన తర్వాత ఏ అమెరికా ప్రెసిడెంట్ అయినా ఇండియాతో విభేదాలు పెట్టుకోవడానికి ముందుకు వెళ్లే ముందు 2 సార్లు ఆలోచించాల్సిందే. మరి మీరు చెప్పండి, ఈ పరిస్థితి ట్రంప్ చేసిన అతి పెద్ద పొరపాటు కాదా? మీ అభిప్రాయం కామెంట్స్ లో రాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మిస్ కాకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.